మిగతాదంతా వచ్చేసింది. కానీ వేల కోట్ల రూపాయలు పారేసినవి చూసాం, కాలువల్లో పారేసినవి, చెత్తకుండీలో పారేసినవి, ఇవన్నీ వేల కోట్లు చూసాం. అనేక మంది ఇలా దగ్గరే ఉండిపోయింది. ఇవన్నీ ఇలా ఉండగానే మరి అంత ఎట్లా వచ్చేసింది అంటే ఏది ఒరిజినల్ ఏది ఇది? ఒక డైరెక్ట్ గా కరెన్సీనే అట్లా ముద్రించినప్పుడు బ్యాలెట్లు ముద్రించకూడదు. రేపు ఎవడు పట్టుకోగలుగుతాడు? ఇప్పుడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళాడు, వాళ్ళు ఏం జేబులు చెక్ చేయరు కదా. జేబులో తలక ఒక అర్రజని ఇచ్చి జేబులో పెట్టుకుని వెళ్ళమని లోపలికి వెళ్ళాక అందులో వేయరా అంటే మ్యానిపులేట్ చేయడానికి ఇందులో అవకాశం ఉంది. ఈవీఎంలు మ్యానిపులేట్ చేయలేవు. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏది కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ మీ అమ్మ కాదేమో అన్నారని చెప్పేసి అమ్మను వదిలేస్తామా? ప్రాక్టికల్గా ఇక్కడ మనం ఏదైనా అనేటప్పుడు ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఊహాజనిత ఎవిడెన్స్ కాదు. ఎలన్ మాస్క్ ఇట్ అన్నాడు కాబట్టి ఎలన్ మాస్క్ చాలా అన్నాడు, ఇది కూడా తీసేసాడు, ట్విట్టర్ పేరు తీసి ఎక్స్ పెట్టాడు. మరి అది తప్ప, ట్విట్టర్ పచ్చి బూత్ అన్నాడు. మరి ట్విట్టర్ ఎందుకు ఫాలో అవుతున్నావు నువ్వు? అతని భావాలు అతను ఏదో చెప్పుకున్నాడు విదేశాల సంబంధించి, అతను ఇండియా గురించి మాట్లాడాలి. వాళ్ళ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ బేస్ మీద అతను ఒక మొక్క అతను వాడిన పదాన్ని సరిగ్గా